CSIR 4PI రిక్రూట్మెంట్ 2024 CSIR 4th Paradigm Institute దీంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్. సో ఇది వచ్చేసి స్టెనోగ్రాఫర్ వేకెన్సీ. సో 10th పాస్ ఇంటర్మీడియట్ పాస్ వేకెన్సీ. సో 10+2 గౌట్ జాబ్స్ 2025 లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. సో CSIR 4PI రిక్రూట్మెంట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ యాజ్ వెల్ యాజ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అండి. లాస్ట్ డేట్ టు అప్లై 17/6/2025. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 28th May 2025. ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ యాజ్ వెల్ యాజ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫినాన్స్ ఇంకా స్టోర్స్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 1 వేకెన్సీ ఉంది. ఓబీసీ కేటగిరీ వారికి జనరల్ వేకెన్సీ. సో ఇక్కడ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో 1 వేకెన్సీ, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. అండ్ ఇక్కడ స్టోర్స్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్లో 2 వేకెన్సీ ఉన్నాయి, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. అప్పర్ ఏజ్ క్రైటీరియా 28 years లోపు ఉండాలి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. సో పే స్కేల్ వచ్చేసి ఇక్కడ 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. అప్రాక్సిమేట్గా 38,483 పర్ మంత్ అప్రాక్సిమేట్, ఇంకా ఎక్కువ కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ కావాల్సిన అర్హత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఫర్ CSIR రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, ఇంకా కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కూడా వచ్చి ఉండాలి ఈ పోస్ట్కి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి, ఐదర్ ఇంగ్లీష్ లేదా హిందీ. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 1, 27 years లోపు ఉండాలి. అండ్ ఇది పే లెవెల్ 4. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 44,523 వరకు ఉంటుంది, అరౌండ్ 45,000 వరకు ఉంటుంది జూనియర్ స్టెనోగ్రాఫర్. సో ఇక్కడ కావాల్సిన అర్హత ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్కి మీరు 12th పాస్ అయి ఉండి మీకు స్టెనోగ్రఫీ కూడా వచ్చి ఉండాలి యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్ నార్మ్స్ ఫిక్స్డ్ బై DOPT ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో స్టెనోగ్రఫీ కూడా మీకు వచ్చి ఉండాలి. 80 words per minute స్టెనోగ్రఫీ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పోస్ట్కి కావాల్సిన అర్హత వచ్చేసి 10+2. అండ్ డిజైరబుల్ ఇక్కడ మీకు డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విత్ ప్రొవెన్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, ప్రిఫరబుల్లీ MS Office, Word, Excel, PowerPoint. సో ఇది బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. అండ్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, CSIR4PI.res.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కాకుండా మన ఛానల్ ఇప్పటివరకు డిఫరెంట్ జాబ్ అప్డేట్ రిలేటెడ్ వీడియోస్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ లాస్ట్ 4 to 5 daysలో చాలా నోటిఫికేషన్స్ అనేది విడుదలయ్యాయి. సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ thumbnail ఆఫ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్. సో కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే హ్యావ్ ఎన్ ఐ ఆన్ ఇట్. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో కమింగ్ బ్యాక్ టు దిస్ నోటిఫికేషన్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అండ్ ఇక్కడ ఏజ్ క్రైటీరియా 28 years లోపు అండ్ కొన్ని వేకెన్సీస్కి 27 years లోపు ఉంటే అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి, EWS కేటగిరీ వారికి 100 rupees అండి. అండ్ ఇక్కడ ఉమెన్ కేటగిరీకి ఎటువంటి ఫీజ్ లేదు. సో ఇక్కడ SC, ST, PWD, ex-servicemen and regular employees of CSIR are exempted from paying any particular fee. So women category కి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి సో నో ఫీ ఫర్ ఉమెన్ కేటగిరీ ఇన్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్. సో లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 17/6/2025. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ కేటగిరీకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో SC, ST కేటగిరీకి ఎటువంటి వేకెన్సీస్ లేవు కాబట్టి యూ విల్ బీ కన్సిడర్డ్ అండ్ జనరల్. సో ఓబీసీ కేటగిరీకి మాత్రం 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. సో సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి ఇక్కడ ఫస్ట్గా మీకు స్క్రీనింగ్ ఉంటుంది. సో క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తారో వారికి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వారికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, ఫాలోడ్ బై టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అండ్ ఇన్ యూజింగ్ ద కంప్యూటర్ విల్ ఓన్లీ బీ క్వాలిఫైయింగ్ నేచర్. సో ఫస్ట్గా మెరిట్ లిస్ట్ ప్రకారం మీకు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది, అది జస్ట్ క్వాలిఫై అవ్వాల్సిన మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ వేకెన్సీకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి ఎగ్జామినేషన్ క్రైటీరియా, ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచరే. సెకండ్ పేపర్ అనేది విల్ బీ ఎవాల్యుయేటెడ్ టు ద క్యాండిడేట్స్ టు సెక్యూర్ థ్రెషోల్డ్. సో ఎవరైతే పేపర్ 1 కట్ ఆఫ్ క్లియర్ చేశారో వారికి మాత్రమే పేపర్ 2 అనేది ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి OMR బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, లేదా OMR లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200 questions, టైం ఫ్రేమ్ 2 hours 30 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ స్టాండర్డ్ వచ్చేసి 12th standard ఉంటుంది. పేపర్ 1లో అలాటెడ్ టైం ఫ్రేమ్ 90 minutes ఉంటుంది, 90 minutes. అండ్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్
100 క్వశ్చన్స్ అడుగుతారు, మ్యాక్సిమం 200 మార్క్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ అండి. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు. పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్, పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్, మెంటల్ ఎబిలిటీలో ఇంటెలిజెన్స్, ఇంకా క్వాంట్, ఇంకా రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంకా సిచ్యువేషనల్ జడ్జ్మెంట్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ పేపర్ 1లో. అండ్ 90 minutes ఉంటుంది. దెన్ పేపర్ 2 వచ్చేసి పేపర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే పేపర్ 2 అనేది ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా 1 hour 60 minutes ఉంటుంది. దీంట్లో జనరల్ అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50 questions, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks. సో టోటల్గా 150 marks ఫర్ జనరల్ అవేర్నెస్ అండ్ 150 marks ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ ఎవరైతే నెగిటివ్ మార్కింగ్ పెడతారో వారికి 1 నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో ఇది క్రైటీరియా. తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్కిల్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. 35 words per minute మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అయితే, ఒకవేళ హిందీ టైపింగ్ అయితే 30 words per minute మీరు టైప్ చేయాల్సి ఉంటుంది స్కిల్ టెస్ట్లో. స్కిల్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో పేపర్ 1, పేపర్ 2 విల్ బీ ఓపెన్ కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్. పేపర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వారిని పేపర్ 2 అనేది ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. తర్వాత వారిని ఫర్దర్గా కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ కూడా మీరు పిలవడం జరుగుతుంది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి ఫర్ ద డిఫరెంట్ వేకెన్సీస్. ఇప్పుడు స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్కి అప్లికేషన్ క్రైటీరియా ఇంతకుముందు చూసాము. సో ఇక్కడ రిటన్ ఎగ్జామ్ క్రైటీరియా, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్ కూడా ఎయిదర్ OMR బేస్ లేదా కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంట్లో కూడా 200 questions అడుగుతారు. టైమ్ అలాటెడ్ 2 hours 40 minutes, 2 hours అండి 120 minutes. ఒకవేళ PWD కేటగిరీకి చెందిన వారైతే 2 hours 40 minutes. సో ఇక్కడ పేపర్ 1లో స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్కి 3 sections ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ యాజ్ వెల్ యాజ్ రీజనింగ్లో 50 questions అడుగుతారు, 50 marks. అండ్ ఒకవేళ నెగిటివ్ అయితే 0.25 విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. జనరల్ అవేర్నెస్లో 50 questions అడుగుతారు, 50 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ కాంప్రిహెన్షన్ 100 questions, 100 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. అండ్ ఒకవేళ నెగిటివ్ అయితే 0.25 విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ విల్ బి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మీరు 80 words per minute ప్రొఫిషియన్సీ టెస్ట్ మీరు పాస్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ టైం డ్యూరేషన్ వచ్చేసి ఇంగ్లీష్లో 50 minutes ఇస్తారు. ఒక స్క్రిప్ట్ ఉంటుంది, ఆ స్క్రిప్ట్ మీరు రాయాల్సి ఉంటుంది. సో ట్రాన్స్క్రిప్షన్ కాబట్టి స్టెనోగ్రఫీ. సో 80 words per minute 50 minutes అనేది ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది. per minuteలో 80 words per minute. సో ప్రాక్టీస్ వెల్. మీకు ఒకవేళ నాలెడ్జ్ లేకున్నా కూడా మీరు అప్లై చేశాక ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినా కూడా యూ కెన్ జస్ట్ ఏస్ దిస్ ఎగ్జామ్ అండ్ క్వాలిఫైయింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. CSIR4PI.res.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 17/6/2024. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్లో జాబ్ రిలేటెడ్ వీడియోస్ చాలా చేయడం జరిగింది. సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ thumbnail. ఆ లింక్ యాజ్ వెల్ యాజ్ ఈ పర్టికులర్ జాబ్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.